డీజే సౌండ్ పై ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనాలకు పాజిటివ్ స్పందన వచ్చింది. డీజేల విషయంలో గైడ్ లైన్స్ విడుదల చేస్తామన్నారు డీజీపీ జితేందర్. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ డీజేలపై నిషేధం విధించారు. ఇకపై పండుగలు, ర్యాలీల్లో డీజే వాడకూడదని నిర్ణయించారు. ఇంతకీ డీజేలపై ఎందుకు నిషేధం విధించారు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. శబ్ద కాలుష్యానికి కారణమైన డీజే మోతలపై ఇటీవల ప్రైమ్ 9 వరుస కథనాలు ప్రసారం చేసింది. డీజే పేరుతో ప్రసారమైన కథనాలకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి స్పందన వచ్చింది. డీజేల విషయంలో త్వరలో గైడ్ లైన్స్ విడుదల చేస్తామని డీజీపీ జితేందర్ తెలిపారు. గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా పూర్తి చేశామన్న డీజీపీ శబ్ద కాలుష్యం నగరవాసులను ఇబ్బంది పెట్టిందన్నారు. డీజే అంటే వేరే సౌండ్, ఆ సౌండ్ సాలిడ్ గా ఉంటేనే కుర్రకారుకు మజా. పబ్బుల్లో, క్లబ్బుల్లో ఉండే ఈ గబ్బు సంస్కృతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి చొచ్చుకొచ్చింది. ఇటీవల గణేష్ నిమజ్జనం, మిలాదు నబీ సమయంలో హైదరాబాద్ నగరంలో డీజే మోతలు హోరెత్తిపోయాయి. డీజేలు, డాన్సులతో పాటు టపాసుల మోత, యువతీ యువకుల కేరింతలతో జంట నగరాలు దద్దరిల్లిపోయాయి. ఉత్సవాలు, విజయోత్సవ ర్యాలీల్లో డీజే సౌండ్స్ కామన్ అయిపోయాయి. దీంతో శబ్ద కాలుష్యం ఎక్కువవుతోందని నగర పౌరుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సైతం డీజే బ్యాన్ చేయాలని సూచించారు. మిలాదున్నబీ ర్యాలీలో డీజే సౌండ్ సిస్టమ్ నుంచి మంటలు చెలరేగాయి. చార్మినార్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంపై మాట్లాడిన ఆయన డీజేలు బ్యాన్ చేయాలన్నారు. మరోవైపు ధ్వని కాలుష్యంతో పిల్లలు, వృద్ధుల్లో వినికిడి సమస్యలు ఏర్పడతాయనే ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ర్యాలీలలో డీజేలను బ్యాన్ చేయాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. బాణసంచా వినియోగంపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పండుగల ర్యాలీలో డీజేల వాడకంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో వివిధ మతాలకు చెందిన పెద్దలతో పోలీస్ కమిషనర్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగరంలో డీజేలు, బాణసంచా కాల్చడంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోందని ఈ సందర్భంగా మత పెద్దలకు సిపి వివరించారు. ఈ క్రమంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.